హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుప్పు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. సో ఈరోజు మన టాపిక్ ఏమంటే, ఏదో పెద్ద పని పడింది, నాకు కొంత పర్సనల్ పని పడింది. తర్వాత వచ్చేసి నేను ఛానల్ పని మీద కూడా ఈసారి ఊటీకి మళ్ళీ వెళ్తున్నాను. అంటే ఈరోజు రాత్రి 12 గంటలకు ఊటీకి వెళ్ళిపోతాను. సో మ్యాక్సిమం రేపు సాయంత్రం 4 గంటలకు, అంటే నేను అప్రాక్సిమేట్లీ ఒక టైమింగ్ అనేది నేను ఒక పేజ్ క్రియేట్ చేసి యూట్యూబ్లో పెడతాను. ఆ టైంకి ఎలాగైనా సరే యూట్యూబ్లో మీకు లైవ్ ఇస్తాను. సబ్స్క్రైబర్స్, ఇదో నేను ఎప్పుడు లైవ్ ఇవ్వలేదు. లైవ్ ఇవ్వాలంటే నాకు తెలియదు అనమాట. అంత ఫాస్ట్గా లైవ్ ఇచ్చి తర్వాత కామెంట్లో చదివి ఆన్సర్ ఇచ్చి అంత టైం పడుతుంది అనమాట. సో నేను కొడైకెనాల్లో లైవ్ ఇవ్వాలనుకున్నాను, కానీ కుదరలేదు. సో ఏమంటే కొడైకెనాల్కి పోలేదన్నమాట లాస్ట్ టైం శబరిమలకి వెళ్ళినప్పుడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా రేపు సాయంత్రం ఏదో టైమింగ్ నేను మెన్షన్ చేస్తాను, ఆ టైమింగ్లో లైవ్ ఇస్తాను. సో మీరందరూ ఒకసారి రండి, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటా. నేను ఏమైనా తప్పులు చేస్తే మీరు నాకు చెప్పండి. మీరు ఏమైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను రిసీవ్ చేసుకుంటాను. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనము ఈ ఒక్క తోటలో ఉన్నాము. రేపు ఇదే టైంకి ఎగ్జాక్ట్గా టీ తోటలో అయితే ఖచ్చితంగా ఉంటాము. అబ్బా శివపురం యూట్యూబ్ ఛానల్లో మామూలు కాదు, పిచ్చగా లైవ్ వదులుకుందాము. చాలా బాగుంటుంది సబ్స్క్రైబర్స్, నిజంగా బాగుంటుంది. ఇప్పుడు నా మొబైల్లో వచ్చేసి నేను అడ్వెంచర్ యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారు పట్టుకున్నారు. ఇద్దరము కూడా మ్యాక్సిమం 99% వచ్చేసినావు. రేపు ఖచ్చితంగా లైవ్ ఇస్తాము, ఆదరించండి ప్లీజ్. చాలా కష్టపడి మళ్ళీ యూట్యూబ్ పోతాను, చాలా కష్టపడి మళ్ళీ యూట్యూబ్ పని మీద ఊటీకి వెళ్తున్నాము. ఇంకో విషయం చెప్పాలి మీకు, కిల్లర్ వీరప్పన్ గురించి చాలా మ్యాటర్ గ్యాదర్ చేశాము. అంటే నేనే కాదు, నాతో పాటు ఒక 2 యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చారు. అందరూ కలిసి అక్కడే ఉండి వాళ్ళ వీరప్పన్ గారి విలేజ్లో ఉన్నామన్నమాట. ఎంత కష్టపడ్డామో అనేది మీరు వీడియో చూస్తే తెలిసింది. సో మీరు వీడియో చూడండి, మమ్మల్ని ఆదరించండి. ఖచ్చితంగా మేము లైవ్ అయితే రేపు ఇస్తాము. సో చూసుకోండి కిల్లర్ వీరప్పన్ గురించి, ఊటీ గురించి. మళ్ళీ అంటే నేను ఆల్రెడీ తీయేసాను, కానీ ఈసారి కొంచెం మంచి ఎపిసోడ్స్ తీసి మీకు చూపిస్తాను. మ్యాప్ గురించి క్లియర్గా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.